హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. వంట చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కలుపుకోవటానికి మటన్ ముక్కలతో పాటు గ్రేవీ కూడా ఉండి విడిగా గ్రేవీ కూడా ప్రిపేర్ చేసుకునే అవసరం లేదు. రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా 1/2 kg మీడియం సైజ్ మటన్ ముక్కల్ని తీసుకుని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, ఆ తరువాత 1 టీ స్పూన్ గరం మసాలా, 1/4 కప్పు పెరుగు, కొంచెం పుదీనా ఆకులు వేసుకుని మటన్ అంతా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 400 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు నానితే రైస్ విరిగిపోతుంది. తర్వాత బ్రౌన్ ఆనియన్ కోసం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని ఆయిల్లో స్లో ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మటన్ కుక్ చేసుకోవటానికి ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చెక్క, యాలకులు, జాపత్రి, జాజికాయ ముక్కల్ని వేసి వేయించుకుని దానిలో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా వేసి వాటిలోంచి వాటర్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్ కూడా యాడ్ చేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. మటన్ ఉండే ముదురుతనాన్ని బట్టి 5 నుంచి 6 విజిల్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మటన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. మటన్ 90% కుక్ అయితే సరిపోతుంది. మళ్ళీ దమ్ చేస్తాం కాబట్టి అప్పుడు బాయిల్ అవుతుంది. తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, జాపత్రి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పుదీనా, కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వీటిని ఈ నీళ్ళల్లో బాగా మరగనివ్వాలి. ఒకసారి బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో వేసుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరో పక్క స్టవ్ ఆన్ చేసుకుని ఈ మటన్ గ్రేవీ మీద రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ 80% కుక్ అయితే సరిపోతుందండి. చూశారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టు కుక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మటన్ గ్రేవీలో కూడా ఎక్కువ వాటర్ ఉండకూడదండి. దానికోసమనే నేను 1/2 కప్పే వాటర్ యాడ్ చేశాను. వాటర్ ఎక్కువ ఉంటే మటన్ పైన రైస్ అంతా మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ని కొంచెం కొంచెంగా వేస్తూ మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్, పుదీనా వేసుకుంటూ రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత పైన కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకుని సిమ్లోనే ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకోవాలండి. లేకపోతే ఒక బరువైన మూత పెట్టినా సరిపోతుంది. చూసారా, రెస్టారెంట్ల కంటే టేస్టీగా ఉండే మన పర్ఫెక్ట్ మటన్ దమ్ బిర్యానీ రెడీ. ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. కలర్ కూడా యాడ్ చేయకుండా మంచి కలర్ అండ్ టెక్స్చర్తో టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మా ఇంట్లో అయితే అందరూ మెచ్చుకున్నారు. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.